9వ జాతీయ జైల్ అధికారుల సమ్మేళనం ఇవాళ రేపు ఈ సమ్మేళనం జరుగుతూ ఉన్నది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సమ్మేళనం జరుగుతూ ఉంటుంది. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా అందరు జైలు అధికారులు, డీజీలు కానీ ఇతర అధికారులు వచ్చి అనేక అంశాల మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఏ విధంగా జైలు నిర్వహణ జరుగుతుందని చెప్పి ఓరుకోరు చర్చించుకోవడము, మంచి చెడు విషయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని గ్రహించి వాళ్ళ రాష్ట్రాల్లో దాన్ని అమలు చేసే విధంగా, దాంతోపాటు జాతీయ స్థాయిలో అనేక అంశాల మీద, జైలుకు సంబంధించి అనేక అంశాల మీద చర్చ జరగడం, అనేక మంది అనుభవజ్ఞులు, సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా వాళ్ళ అనుభవాలు చెప్పడం, ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి చెప్పి అనేక అంశాల చర్చలు టుడే జరుగుతుంటుంది. దాని తర్వాత కేంద్ర స్థాయిలో కూడా దీన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖైదీల సురక్ష సంక్షేమం కోసం కూడా 161 కోట్ల రూపాయలను రోజు కేంద్ర ప్రభుత్వం కట్టడం జరిగింది. నిర్ధన్ ఖైదీ సహాయత యోజన కింద ప్రతి సంవత్సరము 20 కోట్ల రూపాయలను దీన్ని ప్రత్యేక కేటాయిస్తున్నాం. దీనిలో జైలు అంటే ఒక భయానక వాతావరణం కాకుండా జైలుకి వచ్చినటువంటి ఖైదీలు ఒక మంచి భావనతో, మంచి ఆలోచనతో తయారై బయటికి పోవాలి, వాళ్ళకు మార్పు రావాలి అని చెప్పి ఆలోచనతో అనేక రకాలుగా కార్యక్రమం చేస్తాం మేము. దానిలో మహిళా ఖైదీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడం, దాంతోపాటు పేద ఖైదీల విషయంలో కూడా ఖైదీలను కలవడానికి వచ్చేటువంటి విజిటర్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఆలోచనతో మనం చేస్తూ ఉన్నాం మనం. ఇవాళ దాంతోపాటు ఈ నిర్ధన్ ఖైదీ సహాయత యోజన కింద కూడా మనం 20 కోట్లు కేటాయించడం దేనికోసం అంటే, చాలామందికి ఫైన్ వేస్తూ ఉంటారు. ఫైన్ వేసిన తర్వాత వాళ్ళు ఆ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో జైల్లో అట్నే ఉంటా ఉంటారు. కానీ వారు కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలా ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని, ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా, అన్న అభిమానులందరూ కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు విశాఖపట్నంలో 9వ జాతీయ జైల్ అధికారుల సమ్మేళనం ఇవాళ రేపు ఈ సమ్మేళనం జరుగుతూ ఉన్నది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సమ్మేళనం జరుగుతూ ఉంటుంది. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా అందరు జైలు అధికారులు, డీజీలు కానీ ఇతర అధికారులు వచ్చి అనేక అంశాల మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ మీరు చూస్తున్నారు, ప్రొడక్ట్స్ చూస్తున్నారు, ఇవాళ వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ లోటు ఉన్నప్పటి ఒక కళను బయట తీసుకురావడం, నేను లోపలికి వచ్చి సరే అనుకోకుండా పొరపాటు జరిగింది, నేను లోపలికి వచ్చి జైల్లోకి వచ్చినా కానీ నేను నిరంతరం ఖైదీగానే ఉండొద్దు, నా లోపల మార్పు జరగాలి, నేను చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి, నెక్స్ట్ బయటికి వెళ్ళి ఈ సమాజం గురించి, ఈ ప్రజల గురించి, ఈ దేశం గురించి ఆలోచించాలనేటువంటి ఒక మనస్తత్వం, ఒక ఆలోచన వాళ్ళ పట్ల తయారు చేయాలని చెప్పి ఒక బృహత్తర ప్రణాళికతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ జైళ్ళ ఆధునీకరణ మనం ప్రారంభించడం జరిగింది. ఈ జైలు వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది. జైళ్ళ నిర్వహణ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము నిర్వహణ విషయంలో కానీ, అనేక రకాల ఆలోచన విషయంలో కానీ రాష్ట్రాలకు సహకరిస్తూ వస్తున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అయితే కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏ ఆలోచనతో ఈ జైళ్ళ విషయంలో, జైల ఖైదీల విషయంలో కానీ, జైల ఆధునీకరణ విషయంలో కానీ, ఖైదీల సురక్ష విషయంలో కానీ, మహిళా ఖైదీల విషయంలో కానీ, పేద ఖైదీల విషయంలో కానీ ఒక మార్పు విషయంలో ఏ విధంగా ఆలోచిస్తారో దాన్ని భవిష్యత్తులో కూడా దీన్ని అమలు చేసి ముందుకు ప్రయత్నం చేస్తాం. ఇంకా మంచి ఆలోచనతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2 రోజుల కాన్ఫరెన్స్లో కూడా అధికారుల నుంచి వచ్చేటువంటి సూచన సలహాలను కూడా స్వీకరించి వాటిని కూడా భవిష్యత్తులో అమలు చేయడానికి ఇలా హోంమంత్రి గారితో మాట్లాడి వాటిని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తాం.